ఆకాశవాణి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ఐఐటి తిరుపతి డెప్యూటీ రిజిస్ట్రార్ మరియు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీ చామన్ మెహతా గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశ సమగ్రతను, సంస్కృతుల వైవిధ్యాన్ని యువతకు దగ్గరగా పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉంది. వాటిలో ముఖ్యమైనది యువ సంఘం. ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతూ దేశంలోని యువతను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, విద్యా వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలను మరియు ప్రజల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం మనకి యువ సంఘం కార్యక్రమం యొక్క 6వ దశకు సంబంధించి నమోదులు ప్రారంభమయ్యాయి. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రంతో జతకట్టింది. ఈ కార్యక్రమం ద్వారా యువతకు దేశ వైవిధ్యాన్ని తెలుసుకునే అవకాశం మాత్రమే కాకుండా జాతీయ ఐక్యతను మరింత బలపరిచే వేదికగా నిలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యువ సంఘం కార్యక్రమం గురించి పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐఐటి తిరుపతి నుంచి డెప్యూటీ రిజిస్ట్రార్ మరియు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీ చామన్ మెహతా గారు. సార్తో మనం మాట్లాడి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధానం, యువతకు లభించే అవకాశాలు, ప్రయోజనాల గురించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు యువ సంఘం కార్యక్రమం అంటే ఏంటి, ఇది ఎందుకు ప్రారంభించడం జరిగింది, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు? ఈ కార్యక్రమం అందరికీ ముందు నమస్కారం. యువ సంఘం కార్యక్రమం మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక ఇన్స్టిట్యూట్ వేరే ఇన్స్టిట్యూట్ తో, అంటే ఇప్పుడు ఐఐటి తిరుపతి, ఐసర్ పూణే ఇన్స్టిట్యూట్ తో పూణేలో కొలాబరేట్ అయ్యి ఈ కల్చరల్, అంటే మనకున్న ఈ కల్చరల్ థింగ్స్ ని షేర్ చేసుకోవడం, వాటి యొక్క సాంప్రదాయాలను చేసుకోవడం, ఇక్కడ తిరుపతి వచ్చి తిరుపతిలో ఉన్న సాంప్రదాయాలు మన ఐఐటి పిల్లలు, ఐసర్ పిల్లలు నేర్చుకోవడం, ఐఐటి పిల్లలు ఐసర్ వెళ్ళి మహారాష్ట్రలో ఉన్న ఆ సాంకేతికం అక్కడ నేర్చుకొని, సో ఇలాగా కల్చరల్ ఒక ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ యూనిటీ కోసం ఈ ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇనిషియేట్ చేసింది. సార్, ఏదైతే మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావన మనకి ఏదైతే ఉందో, సో ఈ భావనని యూత్ బలపరచడం కోసం ఈ కార్యక్రమం ఏదైతే మనకి ఇప్పుడు యువ సంఘం జరుగుతుందో, ఈ కార్యక్రమం అనేది ఏ విధంగా సహాయపడుతుందంటారు? యువ సంఘం అనే కార్యక్రమం మీరు చూస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్. ఇది పక్క రాష్ట్రం ఉన్న పిల్లలు ఈ రాష్ట్రానికి వచ్చి ఎక్కడున్న మన సాంప్రదాయం, ఇక్కడున్న కల్చరల్ ఇంటిగ్రిటీ ఆ రాష్ట్రానికి తెచ్చుకోవడం, ఆ రాష్ట్రం మన పిల్లలు వెళ్ళి అక్కడున్న సంస్కృతి నేర్చుకోవడం, దీనివల్ల ఏంటంటే అవేర్నెస్ ఒకటి క్రియేట్ అవుతుంది, మన ఒక వాల్యూస్ తెలుస్తాయి, ఇంటిగ్రిటీ వాల్యూస్ తెలుస్తాయి, కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది తెలుస్తుంది. సార్, ఏదైతే మనకి ప్రస్తుతం ప్రారంభమైన యువ సంఘం 6వ దశలో ముఖ్యమైన ప్రత్యేకతలు ఏమి ఉన్నాయంటారు? 6th ఫేజు ఇది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మనకి ఐఐటి తిరుపతికి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ మనకి పేరు చేశారు. ఎన్ఐటి అరుణాచల్ పిల్లలు ఇక్కడికి వచ్చి ఐఐటికి వాళ్ళు ఒక ఆల్మోస్ట్ 2 వీక్స్ ఉన్నారు ఇక్కడ. ఈ 2 వీక్స్ లో వాళ్ళకి లోకల్ గా ఉన్న మన సాంప్రదాయాలన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అఫ్కోర్స్ టిటిడి టెంపుల్కి వెళ్ళారు, తర్వాత చుట్టుపక్కల ఇస్రోకి వెళ్ళారు, ఐసర్ తిరుపతికి వెళ్ళారు. ఐసర్ అన్నది ఒక సైన్స్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మన ఐఐటి తిరుపతికి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. శ్రీ సిటీ వెళ్ళారు, శ్రీ సిటీలో ఇండస్ట్రియల్ హబ్ ఉంది, అక్కడికి వెళ్ళారు. తర్వాత ఇస్రో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి, అక్కడ కూడా మన ఎన్ఐటి అరుణాచల్ పిల్లలు తీసుకెళ్లి, దీనివల్ల ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళు దే విల్ అండర్స్టాండ్ ది మన నైపుణ్యం, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, మనకున్న ప్రాంతీయ ట్రెడిషన్స్, ఇవన్నీ వాళ్ళకి ఉపయోగపడే. అంటే ఇవి వెళ్ళిన తర్వాత
ఆ పిల్లలు వచ్చి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంది సార్ ఇక్కడికొచ్చి మేము. అండ్ ఇక్కడ కూడా లోకల్‌గా ఐఐటీ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ, ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న కమ్యూనిటీ అంటే ఫ్యాకల్టీ గాని, స్టాఫ్ గాని వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళతో పాటు డిన్నర్ చేయడం, లంచ్ చేయడం ఈ రకమైన ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేసాం. లాస్ట్ టైము మనకి స్టేట్ మినిస్టర్లు వచ్చారు. వాళ్ళు ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసాం. రోజా గారు వచ్చారు లాస్ట్ టైం మినిస్టర్ గారు. సో ఆవిడ వచ్చి ఈవెంట్ ని ఇనాగ్రేట్ చేసి కలెక్టర్ గారు వచ్చారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. ఆ కలెక్టర్ గారు వచ్చి దీన్ని ఇది చేశారు. సో ఇలాగా రకరకాలుగా అన్ని రకాలుగా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ అరుణాచల్ ప్రదేశ్ ఒక పిల్లలకి వాళ్ళు ఒక మెమరీస్ ని తీసుకుని వెళ్ళారు. ఈసారి ఐసర్ పూణే పిల్లలు కూడా అదే విధంగా ప్లాన్ చేసి అదే విధంగా వాళ్ళని కూడా ఈ మెమరీస్ తీసుకెళ్లేటట్టు చూస్తాం. సార్ ఈసారి మీరు చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్రతో జోడించబడింది అని చెప్పి. సార్ మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య యువతకు ఎలాంటి సాంస్కృతిక మరియు విద్యా అనుభవాలు లభించనున్నాయంటారు? ఇప్పుడు ఐసర్ మహారాష్ట్రలో మనకి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా తిరుపతి చూసుకుంటే మీకు తిరుపతిలో ఐఐటి ఉంది, ఐసర్ ఉంది, ఎస్వి యూనివర్సిటీ ఉంది, వేదిక్ యూనివర్సిటీ ఉంది, సంస్కృత్ యూనివర్సిటీ ఉంది, చుట్టుపక్కల ఇస్రో ఉంది. ఇలాగా తిరుపతి అన్నది ఒక ఎడ్యుకేషనల్ హబ్ కింద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ఇలాగే మహారాష్ట్ర వెళ్తే మీకు పూణేలో మీకు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐసర్ ఉంది, పూణే కాలేజ్ ఒక వెరీ ఓల్డెస్ట్ కాలేజ్ పూణే కాలేజ్ ఉంది. ఇలాగ అక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్. సో ఈ రకంగా ఇక్కడ వచ్చిన పిల్లలు ఈ ఇన్స్టిట్యూషన్ విజిట్ చేసి దీని ఒక ఇది అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ విజిట్ చేసి దీనివల్ల ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్ లో కానీ సైన్స్ లోనే కాదు మిగతా డిపార్ట్మెంట్స్ లో మిగతా దాంట్లో కూడా వీళ్ళకి ఒక అవగాహన క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసర్ లో ఐఐటీలో చూసుకుంటే మాది ఇంజనీరింగ్ లో టాప్ ఇన్స్టిట్యూషన్స్, పక్కనే మాకు 3 కిలోమీటర్ దూరంలో ఐసర్ ఉంది, అది సైన్స్ లో టాప్ ఇన్స్టిట్యూషన్స్. ఒక ఐఐటి ఒక ఐసర్ ఒకే దగ్గర ఉండడం ఈ రాష్ట్రంలో దేశంలో ఇదే ఫస్ట్ టైం ఐఐటి ఐసర్ ఒక చోట ఉండడం. ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లలు ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ ని ఆ ఒక లివరేజ్ అన్నది చేసుకుంటున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ విజిట్ చేసి ప్రతి సెంటర్ విజిట్ చేసి వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఆ రకంగా మహారాష్ట్ర ఐఐటి పిల్లలు వెళ్తే మహారాష్ట్రలో ఉన్న లేదా పూణేలో ఉన్న అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ అక్కడున్న కల్చర్ ని వీళ్ళు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని ఈ రకంగా రెండు రాష్ట్రాలకి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీస్ కింద ఉంటుంది. సార్ ఏదైతే మనకి ఇప్పుడు యువ సంఘం కార్యక్రమం ఉందో సో దీనిలో ఎవరు పాల్గొనవచ్చు అంటారు? ఏమైనా వయస్సు పరిమితి ఇలా ఏమైనా ఉన్నాయంటారా? అండ్ ఈ యొక్క ఎంపిక విధానం ఎలా ఉంటుందంటారు? ఇది అంటే మనకి ఇప్పుడు యువత ఎవరెవరు ఇంట్రెస్టెడ్ యూత్ ఉన్నారో యువత వాళ్ళు అఫీషియల్ యువ సంఘం ఆన్లైన్ పోర్టల్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. స్టూడెంట్స్ ఈ పోర్టల్ విజిట్ చేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పాలి. మోటివేషన్ ఫర్ పార్టిసిపేషన్ అంటే ఎందుకు పార్టిసిపేట్ అవుతున్నారు ఆ మోటివేషన్ కొన్ని 2-3 సెంటెన్సెస్ రాసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అది ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన ఐఐటి తిరుపతి వాటిని రివ్యూ చేసి కొంతమంది సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి వీళ్ళకి ఈమెయిల్ ద్వారా ఫోన్ ద్వారా మనం ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక స్టూడెంట్స్ ని అక్రాస్ డిఫరెంట్ డిసిప్లిన్స్, అకాడమిక్ డిసిప్లిన్స్ ని ఈ ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తుంది. మెయిన్లీ డైవర్సిటీ తర్వాత కల్చర్ ఎక్స్చేంజ్ ఈ రెండు ఇంపార్టెంట్ పారామీటర్స్. సో యువత అందరూ యువ సంఘం పోర్టల్ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 18th లాస్ట్ డేట్, March 18th లాస్ట్ డేట్. ఈ డేట్ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ రివ్యూ చేసి వాటిని సెలెక్ట్ చేసి ఈమెయిల్ ఫోన్ ద్వారా ఆ రిజిస్టర్ అయిన పార్టిసిపెంట్ కి చెప్తారు. సో యువత అందరికీ ఇది ఒక మంచి అవకాశం, స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ పిల్లలు ఇక్కడికి వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా వెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఊర్లో ఇలాంటి మీకు ఎంత డైవర్సిటీ అన్నది వాళ్ళకి ఉండకపోవచ్చు. అలాగే మా పిల్లలు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా బాగా చూసుకొని వాళ్ళకున్న లోకల్ గా ఉన్న ప్రతిది వాళ్ళు ఎక్స్పోజ్ చేసి వీళ్ళందరినీ రకరకాల మౌంటైన్స్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ కల్చర్స్ వాటిని కూడా
వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్సలెంట్ గా ప్లాన్ చేశారు వాళ్ళు ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్. అలాగే ఐఐటి తిరుపతి కూడా వీ హావ్ ప్లాన్డ్ ఎ వీక్ ప్రోగ్రామ్. ఒక వారం అంతా వాళ్ళకి ప్లాన్ చేసి ప్రతిరోజు వాళ్ళకి చేసి, సో ఇంత ఆపర్చునిటీ మళ్ళీ మీకు రాదు. అందరూ అప్లై చేసుకోండి. 18th లాస్ట్ డేట్. అండ్ మంచి ఇనిషియేటివ్ కి అందరూ పాల్గొని దీని యొక్క ఉపయోగం పొందండి. సార్, ఈ కార్యక్రమంలో ఎంపికైన యువతకు ఎలాంటి కార్యక్రమాలు, పర్యటనలు మరియు అనుభవాలు లభిస్తాయి? ఇది ఒక కల్చరల్ ఇమర్జన్ అన్నది ఇది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ప్రోగ్రామ్ కి. కల్చరల్ ఇమర్జన్ అంటే మనకి వాళ్ళు సంప్రదాయాలు ఒక కలయిక అన్నది ఇది ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ తో ఇంటరాక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తి అన్న ఊర్లో మీకు కలంకారీ ఆర్ట్ అనే ఐడియా ఉంటది, ట్రెడిషనల్ ఆర్ట్. ఈ ట్రెడిషనల్ ఆర్ట్ ఇక్కడ తయారు చేసే కలంకారీ అన్న చిన్న ప్లేస్ దగ్గరికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఎలా చేస్తున్నారో నేర్చుకుంటారు. ఇది ఒక చాలా మంచి అవకాశం. బికాజ్ కలంకారీ అన్నది శ్రీకాళహస్తిలో తప్ప మన దేశంలో ఎక్కడా లేదు. అలాగే మనకి ఇక్కడ లోకల్ గా తిరుపతిలో చంద్రగిరి ఫోర్ట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్. తిరుమల కొండ ఉంది, ఇది అందరికీ తెలిసిందే. ఇది స్పిరిచువల్ హిస్టరీ ఆఫ్ ద రీజన్. అలాగా చిన్న చిన్న బడ్డీ ప్రోగ్రామ్ అని లాస్ట్ టైం చేసాం. ఈ బడ్డీ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఐఐటిలో వాళ్ళ స్టూడెంట్స్ ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో లంచ్, డిన్నర్, స్నాక్స్ ఒక 1/2 అవర్ 1 అవర్ స్పెండ్ చేసేటట్టు ఒక బడ్డీ ప్రోగ్రామ్ అని పెట్టాం. అది కూడా మనం లాస్ట్ టైం చేసాం. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ లోకల్ ఫ్యామిలీస్ తో గానీ వీళ్ళు ఒక లైఫ్ స్టైల్స్ చూడడం గానీ ఇవన్నీ ఒక గొప్ప అనుభూతి. ఐసర్ పుణే పిల్లలు ఇక్కడ వచ్చినప్పుడు ఇది చాలా గొప్ప అనుభూతి. అలాగే ఐఐటి పిల్లలప్పుడు. సో ఈ అనుభూతిని మిస్ అవ్వకండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. సార్, మన దేశంలో వైవిధ్యం మరియు ఐక్యతను యువతకు అర్థమయ్యేలా యువ సంఘం కార్యక్రమం ఏ విధంగా సహాయపడుతుంది? ఈ యువ సంఘం అన్న ఒక గొప్ప ప్రోగ్రాము ఇది ఏంటంటే ఒక నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే ఒక దేశ ఇంటిగ్రేషన్ ని యువత నుంచి రకరకాల రీజన్స్ కి వాళ్ళతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఒక గొప్ప ప్రోగ్రామ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ట్రావెల్ చేసినప్పుడు వాటి యొక్క కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వారి ఒక లోకల్ కమ్యూనిటీస్ తో ఎంగేజ్ అవుతారు. వాళ్ళతో కొంచెం ఒక ఎంపతి డెవలప్ చేస్తారు. వాళ్ళ ఒక డైవర్సిటీని అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఇది ఒక మంచి మంచి ఒక అవకాశం. మనం రకరకాల ఊర్లు తిరిగినప్పుడు మనం చూస్తూ ఉంటాం వాళ్ళ కల్చర్స్ కానీ అది కానీ ఇవన్నీ మనం మన దేశంలో మనం మెయిన్లీ ఇండియాలో ఎంత డైవర్సిటీ ఏ కంట్రీలోనూ ఉండదు. మనకు ఆ అదృష్టం ఉంది. ఇలాంటి ఎక్స్చేంజెస్ వల్ల ఏమవుతాయంటే ఒక స్నేహబంధం డెవలప్ అవుతుంది. ఒక మీనింగ్ఫుల్ ఫ్రెండ్షిప్ అంటారు మనం. ఒక అర్థం చేసుకున్న ఒక ఫ్రెండ్షిప్ అన్నది డెవలప్ అవుతుంది. ఇలాగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న ఒక స్లోగన్ మన దేశ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక భారత్ శ్రేష్ఠ భారత్ అంటే యూనిటీ త్రూ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే మన ఒక స్పిరిట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న స్పిరిట్ ని అన్న ఒక యూనిటీని ఈ మ్యూచువల్ గా అంటే ఇద్దరు కలిపి 2 రాష్ట్రాలు కలిపి మొత్తం 28 రాష్ట్రాలు కలిపి చేస్తేనే ఈ ఒక యూనిటీ అన్నది డెవలప్ అవుతుంది. ఇలాంటి ప్రోగ్రాంలన్నీ సక్సెస్ అవుతాయి. సో యువ సంఘం ప్రోగ్రామ్ అన్నది ఈ యూనిటీ అన్నది కలయికలో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సార్, ఈ యువ సంఘం కార్యక్రమం ద్వారా యువతలో నాయకత్వం కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి లేదా ఆవిష్కరణ నైపుణ్యాలను ఏ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ పిల్లలకి వచ్చినప్పుడు మన దేశంలో ఒక గొప్ప ఇదేంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఏ వెరీ కీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అస్. భాష రకరకాల 28 రాష్ట్రాలకు వెళ్తే 28 భాషలు ఉంటాయి మనకి. సో ఈ భాష అన్నది ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పిల్లలు లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు ఒక 10 రోజులు 12 రోజులు ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు ఈ తెలుగు అన్న వర్డ్ చాలా మంది వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు మన భాష కొంచెం నేర్చుకొని ఆ భాషలో మాట్లాడుతున్నప్పుడు చాలా వినడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన పిల్లలు అక్కడి నుంచి వచ్చినప్పుడు వాలి భాష నేర్చుకొని వచ్చినప్పుడు మనకి హ్యాపీగా ఉంటది. సో ఏంటంటే లాంగ్వేజ్ అన్నది ఒక ఇంపార్టెంట్ థింగ్. 2 రాష్ట్రాలకి ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల మనం ఒక లాంగ్వేజ్ అన్నది ఎక్స్చేంజ్ అవుతుంది. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడలేరు, వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. సో ఇంగ్లీష్ లోనే కన్వర్ట్ చేయాలి. మన పిల్లలు అక్కడ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ లోనే కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ అన్నది కూడా అందరూ మెయిన్ ఫ్రేమ్ కమ్యూనికేషన్ ఆఫ్ కమ్యూనికేటివ్ బిట్వీన్ 2 పీపుల్. సో ఇలాగ వాళ్ళు కూడా ఇది అవుతుంది. ఈ లింగ్విస్టిక్ అంటారు, అంటే మనకి లాంగ్వేజ్ అన్నది ఒక లింగ్విస్టిక్. ఈ ఫ్రెండ్షిప్స్ ని ఈ కల్చర్స్ ని ఇవి డెవలప్ చేయడానికి
ఈ లింగ్విస్టిక్ బౌండరీస్ అన్న ఏమి ఉండవు. దీనివల్ల మొత్తం రాష్ట్రాల మధ్య పిల్లలందరూ, ఈ స్టూడెంట్స్ అందరూ ఒక నెట్వర్కింగ్ అన్నది ఏర్పరుకొని, ఒక అండర్స్టాండింగ్ తీసుకొని, ఒక స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ చేసుకొని, ఒక కోఆపరేషన్ అన్నది ఉంటుంది. ఈవెన్ టుడే మన ఐఐటి పిల్లలు ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ తో రోజు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు క్రియేట్ అయిన బాండ్ ఇప్పటికీ అలా కొనసాగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ థింగ్, క్రియేటింగ్ ది రిలేషన్, క్రియేటింగ్ ది కాంటాక్ట్, ఆ కనెక్టివిటీ అన్నది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒక యువతకి కానీ ఇవి అన్నది దిస్ ఇస్ ద డైలీ రొటీన్ థింగ్స్. ఎవ్రీ డే దే హావ్ టు టేక్ అప్ దీస్ గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ కల్చర్ థింగ్స్. సో ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఖచ్చితంగా నేను చెప్పగలను, ప్రతి స్టూడెంట్ ఈ యువ సంఘంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 100% దే విల్ బి హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ యువ సంఘం. సార్, గత యువ సంఘం కార్యక్రమాలలో పాల్గొన్న యువత ఉంటారు కదా, సో అలాంటి వారి నుంచి మనకి ఏమైనా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయంటారా? 100% అండి. ఎవ్రీ యువ సంఘం ఈవెంట్ జరిగిన తర్వాత అందరూ సోషల్ మీడియాలోకి వెళ్ళి, అది యువ సంఘం పోర్టల్లోకి వెళ్ళి యువత అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఏంటంటే, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అందరూ వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ ని బైట్స్ రూపంలో వాళ్ళు ఇచ్చి అవన్నీ ఆ పోర్టల్లో అప్లోడ్ చేసాం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ మీకు తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఒక ఉపయోగం అండ్ యూస్ఫుల్నెస్ కూడా వాళ్ళు చెప్పారు. ఇవన్నీ మీకు ఆ పోర్టల్లో ఉంటాయి. లేదా సోషల్ మీడియాలో యువ సంఘం అని కొట్టండి, మీకు దాన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సార్, యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహించడంలో మన ఐఐటీలు అండ్ ఆల్సో ఇతర విద్యా సంస్థలు ఏ విధంగా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి? ఇప్పుడు ఐఐటి తిరుపతి, అందులో ఐఐటి తిరుపతి ఒకటి. ఐఐటి అన్నదే ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఒక ఇన్స్టిట్యూట్. ఇక్కడ అన్ని రకాల నైపుణ్యం అంటే మీకు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ అన్నది ఈ ఇన్స్టిట్యూట్ లో దొరుకుతుంది. ఇక్కడికి వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ లో ఒక మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్, ల్యాబ్స్ కానీ, స్టార్టప్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ ఈ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే ఐఐటి వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళ ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్న డెవలప్మెంట్స్, వాళ్ళొక ఇన్నోవేషన్, వాళ్ళొక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్, స్టార్టప్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు. సో మెయిన్ గా ఇప్పుడు యువతకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అందరూ రకరకాల ఆలోచించాలి. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇలాంటి కల్చరల్ ఎక్స్చేంజ్ వల్ల జరుగుతాయి. ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. అందుకే వీ షుడ్ ట్రావెల్ మోర్ అంటారు. మనం ట్రావెలింగ్ లో వీ లెర్న్ మెనీ థింగ్స్. ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్ళినప్పుడు డైవర్సిటీ నేర్చుకుంటాం, వాళ్ళ కల్చర్స్ నేర్చుకుంటాం. అలాగే ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ మనం ఎప్పుడు విజిట్ చేయాలి. ఎందువల్ల ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్టిట్యూట్, ఒక ఐసర్ నుంచి ఐఐటికి వచ్చిన, ఒక ఎన్ఐటి నుంచి ఐఐటికి వచ్చిన, ఒక సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఐఐటికి వచ్చిన, ఒక స్టేట్ యూనివర్సిటీ నుంచి ఐఐటికి వచ్చిన, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి ఐఐటికి వచ్చిన, ఒక డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఐఐటికి వచ్చిన, మీకు నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. అలాగే ఐఐటి వాళ్ళు అటుపక్కన మీకు అదే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. అలాగా మీరు యువతకి ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీ అన్నది మళ్ళీ మీకు రాదు. మీకు రకరకాలుగా రావచ్చు, కానీ ఇది ఒక ఇనిషియేటివ్ ద్వారా ఎన్రోల్ చేసుకొని ఈ ఒక ఆపర్చునిటీని, అవకాశాన్ని మీరు సద్వినియోగించుకోండి. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్, కార్యక్రమంలో చివరగా యువ సంఘం కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ యువతకు మీరు అందించాలనుకుంటున్న సందేశం సార్? యువతకి నా మెసేజ్ ఏంటంటే, ఈ ఒక ఆపర్చునిటీని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోండి, పూర్తిగా పొందించుకోండి. ఈ యువ సంఘం అన్నది మీరు ఈ రాష్ట్రానికే రిప్రజెంట్ చేయట్లేదు, కానీ మీరు మొత్తం దేశంలో ఉన్న రీజన్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తున్నట్టు. మీరు ఈ దేశంలో పక్క రాష్ట్రానికి వెళ్ళి వాటి యొక్క అకాడమిక్ ఇంటరాక్షన్స్ తెలిస్తే, అంటే మనకున్న అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తో మీరు అకాడమిక్ గా ఎలా కొలాబరేట్ అవ్వచ్చు, ఆ ఒక ఇన్స్టిట్యూషన్ విజిట్ చేస్తే వాళ్ళ ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, వాళ్ళ ఒక మంచి పనులు వాళ్ళు ఏం చేస్తున్నారు అది మీ ఇన్స్టిట్యూట్ లో తెచ్చుకోవడం కానీ, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఎక్స్పోజర్ అవుతాయి. ఇప్పుడు మీకు చెప్పినట్టు శ్రీ సిటీ మన దగ్గరకు వచ్చిన తిరుపతి పిల్లలు అక్కడ తీసుకెళ్ళడం వల్ల ఆ ఎక్స్పోజర్ జరిగింది ఇండస్ట్రీస్ కి. పిల్లలకి జనరల్ గా ఈ ఇండస్ట్రీస్ కి ఏదో ఇండస్ట్రియల్ ట్రిప్ అని తీసుకెళ్తారు, కానీ ఇక్కడ ఇదొక అవకాశం. అంటే ఇదొక కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇండస్ట్రీస్. లోకల్ కమ్యూనిటీస్ తో ఎంగేజ్మెంట్, ఇది కూడా నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ఉన్న లోకల్ కమ్యూనిటీ ఒకటి, అన్ని ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటాయి, అన్ని యూనిక్ గా ఉంటాయి, ఏది సమానంగా ఉండదు, ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది. అవి మీకు ఎక్స్పోజ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నీ
ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది మీకు వస్తుంది. సో అందరూ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ రిజిస్టర్ చేయండి. డెడ్ లైన్ 18th. ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి. ఈ కల్చరల్ ఎక్స్చేంజ్, ఈ నేషనల్ యూనిటీకి మీరందరూ యూ కెన్ బికమ్ అంబాసిడర్. సార్, ఇంతవరకు ఈనాటి మన కార్యక్రమంలో మీరు పాల్గొని యువ సంఘంకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆకాశవాణి సోదరులందరికీ థ్యాంక్ యూ. రండి, ఈ యువ సంఘంలో పాల్గొనండి. బీ పార్ట్ ఆఫ్ దిస్ నేషనల్ యూనిటీ అండ్ డైవర్సిటీ. ఇలాంటి ఇనిషియేటివ్స్ లో ఇఫ్ యూత్ పార్టిసిపేట్ చేస్తే చాలా ఆనందం ఉంటుంది. అండ్ ఇలాంటి ఎక్స్పోజర్ అందరికీ రాదు ఐఐటీస్ లో, ఐసెట్స్ లో, ఇలాంటి దగ్గర. సో మీరు రండి, ఈ ఇన్స్టిట్యూట్ ని ఒక లివరేజ్ చేసుకోండి, గొప్ప అవకాశంగా పొందండి, ఇనిషియేటివ్ లో పాల్గొనండి. అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం, జై హింద్. ఇంతవరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ఐఐటి తిరుపతి డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీ చామన్ మెహతా గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.